నువ్వు ఏమి ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఆమె నిస్సహాయురాలై శ్రీకృష్ణుడి ప్రార్థిస్తూ, ఈ విపత్తు నుండి నువ్వు కాక నన్ను ఎవరు తప్పించగలరు అని హృదయపూర్వకంగా వేడుకుంది. శ్రీకృష్ణుడి దయ వల్ల ఆమె వస్త్రం అక్షయమయ్యి ఆమె మానాన్ని కృష్ణుడు కాపాడాడు. ద్రౌపది తర్వాత కృష్ణుడికి కృతజ్ఞతలు తెలుపుతూ, కృష్ణ, నువ్వు నా మానాన్ని కాపాడావు, నేను నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలను అన్నది. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, నువ్వు నన్ను నమ్మడం ఒక్కటే కాదు, నీ పుణ్యఫలమే దీనికి కారణం. ఇంతకుముందు ఎవరికైనా బట్టలు దానం చేశావా చెప్పు అని అడిగాడు. ద్రౌపది మహారాణి కాబట్టి చాలామందికి వస్త్రదానం చేసి ఉంది. కానీ ఆమెకు ఒక సంగతి జ్ఞాపకం వచ్చింది. బాల్యంలో పాంచాల దేశంలో ఒక నది ఒడ్డున తన స్నేహితురాలతో ఆడుకుంటూ ఉండగా ఒక సన్యాసి ఆ నదిలో స్నానం చేస్తున్నాడు. కానీ ప్రమాదవశాత్తు అతని బట్ట ఆ నదిలో కొట్టుకుపోయి స్నేహితురాళ్ళందరూ అతన్ని చూసి నవ్వారు. కానీ ద్రౌపది నవ్వలేదు. ఆమె ఆ సన్యాసి మీద జాలిపడి ఒక పీతాంబరాన్ని చింపి సన్యాసికేసి విసిరింది. సన్యాసి, నీ జీవితంలో అన్న వస్త్రాలకు ఎప్పుడూ కొరత ఉండదు అని ఆశీర్వదిస్తాడు. ద్రౌపది తన మనసులో ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటే శ్రీకృష్ణుడు నవ్వి, నువ్వు ఇచ్చేది నీకు తప్పకుండా లభిస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ద్రౌపది ఆశ్చర్యపోయింది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శశికేశ్రీ యూట్యూబ్ ఛానల్.